తమిళనాడు ముఖ్యమంత్రి స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం విడుదలపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. దళపతి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతైనా సినిమా రిలీజ్కు అడ్డంకులు తొలగుతాయని ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎందుకంటే జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా జననాయగన్ విడుదలవుతుంది అని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తమిళనాడు సీఎం టాప్ స్టార్ విజయ్ నటించిన చివరి సినిమాగా ప్రచారం పొందుతున్న జననాయగన్ విడుదల కొన్ని నెలలుగా వాయిదాల మధ్య చిక్కుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కి థియేటర్ మొహం చూడలేకపోతోంది. త్వరలోనే అడ్డంకులు అన్నీ తొలగి విడుదలపై స్పష్టత వస్తుందని ఆశలు పెట్టుకున్న అభిమానులకు విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఏప్రిల్లో సినిమా విడుదల కాకముందే పూర్తి ఫిల్మ్ ఆన్లైన్లో లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన తమిళనాడును, తమిళ సినీ పరిశ్రమను, విజయ్ అభిమానులను ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పుడు అన్నింటినీ దాటుకొని జూన్ 22న విజయ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుందని తమిళనాట విజయ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పట్లో జననాయగన్ థియేటర్కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ డీల్స్ విషయంలో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తమిళ సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ రద్దయినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ ను కూడా రద్దు చేయాలని, డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ డబ్బులను తిరిగి చేయాలని విజయ్ నిర్మాతలకు సూచించినట్టు సమాచారం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చిన తర్వాత జననాయగన్ను కెవిన్ ప్రొడక్షన్స్ ఓన్ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేయాలని విజయ్ సూచించాడట. జననాయకుడు దర్శకుడు వినోద్ ఇటీవల నిజం మొత్తం చెప్పే ధైర్యం నాకు లేదు అని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. దీంతో సినిమా వెనుక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే ఊహాగానాలు పెరిగాయి. నిర్మాతల తాజా సమాచారం ప్రకారం పూర్తి సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే అధికారిక విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్తున్నారు. జూన్ నెలలోనే రిలీజ్ గురించి ప్రచారం జరిగినప్పటికీ ఇంకా ఫైనల్ డేట్ పై స్పష్టత లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.